చూడండి, మీకు 21 డేస్ ఉన్న గడిగడి మీకు పీరియడ్ వస్తుందంటే మీకు థైరాయిడ్ గ్లాండ్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఇంకా మీకు 35 డేస్ అయిపోతుంది పీరియడ్ రావడానికంటే మీకు PCOD PCOS ఉంటుంది. ఇంకా బ్లీడింగ్ చాలా తక్కువ అవుతుందంటే మీరు ఎనిమిక్ ఉన్నారు. ఓవర్ బ్లీడింగ్ అవుతుందంటే మీకు ఫైబ్రాయిడ్ ఉంటుంది, లేకపోతే మీకు ఆస్ట్రోజన్ లెవెల్స్ చాలా హై ఉంటుంది. 35 to 38 ఏజ్ ఉంది అనుకోండి, మీకు మీ పీరియడ్ లేకపోతే షార్ట్ అయిపోతుంది, లేకపోతే లాంగ్ అయిపోతుంది. ఏజ్ 38 to 41 ఉందంటే మీకు రాత్రికి నిద్ర సరిగ్గా రాదు, స్ట్రెస్ హార్మోన్స్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది, చిన్న మాటలకి మనకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీ ఏజ్ 41 to 43 ఉందంటే మీకు గ్యాస్, బ్లోటింగ్ అవుతుంది, మూడ్ గడి స్వింగ్ అవుతుంది, యాంగ్జైటీ లెవెల్ కూడా చాలా పెరుగుతుంది. ఇంకా మీకు బ్రెస్ట్లో చాలా టెండర్నెస్ ఉంటుంది. ఏజ్ 43 to 45 ఉందనుకోండి, మీ ఎనర్జీ లెవెల్స్ చాలా లో ఉంటుంది, పని చేయడానికి ఇష్టం రాదు. ఇప్పుడు 45 to 49 ఉందంటే మీకు పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఇంకా హాట్ ఫ్లషెస్ చాలా వస్తుంది, రాత్రికి పనుకుంటే చాలా పసినా చాలా వస్తుంది, మీకు కార్టిసోల్ హార్మోన్స్ ఎక్కువ అయిపోతుంది, చాలా ఇరిటేషన్ చాలా అవుతుంది, పీరియడ్ కూడా గడి ఇర్రెగ్యులర్ అవుతుంది, మూడ్ చాలా స్వింగ్ అవుతుంది, ఇంకా చాలా సాడ్ ఫీల్ చేస్తారు మీరు. ఏజ్ 49 to 50 అయిందనుకోండి, మీ డైజెషన్ చాలా స్లో అయిపోతుంది, ఇంకా ఏమైనా క్రేవింగ్ అవుతుంది, స్వీట్ క్రేవింగ్ అవుతుంది, లేకపోతే పకోడీ తినాలి, ఇది తినాలని ఏదైనా ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ దానికి క్రేవింగ్ చాలా అవుతుంది, చాలా బాడీ ఫెటీగ్ ఫీల్ అవుతుంది, హెవీ ఫీల్ అవుతుంది. కొన్ని పేషెంట్స్కి సైకిల్స్ స్కిప్ అయిపోతుంది, ఇంకా కొన్ని లేడీస్కి స్పాటింగ్ చాలా అవుతుంది. 50 to 53 మీ బాడీకి మెనోపాజ్ స్టార్ట్ అయిపోతుంది, మెనోపాజ్ కోసం ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు మీ బాడీ. ఇంకా 53 to 55 మీకు సింటమ్స్ చాలా నార్మల్ అయిపోతుంది. మీరు 35 ఏజ్ టు 55 ఏజ్ దాకా ఈ యోగి క్రియ చేస్తే మీకు ఏ న్యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే రాదు. మీకు PCOD PCOS థైరాయిడ్ ఇంబ్యాలెన్స్, క్యాంటీ చాలా ఎక్కువ అవుతుంది, లీక్ అవుతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ పోతుంది. ఫస్ట్ మీ బిగ్ టోకి టచ్ చేయండి, ఇంకా చేతుకి రిలాక్స్గా పెట్టి కొంచెం కాలుకి ముంగడికి తీసుకొని ఇలా ఎక్సర్సైజ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ మీరు మీ నీస్కి కిందికి తీసుకోవాలి, మీదికి తీసుకురావాలి. ఇది అయిపోయిన తర్వాత కొంచెం దగ్గర తీసుకోండి, మీ బిగ్ టోకి హీల్కి టచ్ చేసుకోవాలి. ఇంకా మెల్లగా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది అలా చేయండి. థర్డ్ ఎక్సర్సైజ్ కొంచెం ఇక్కడ దాకా చేసుకోండి, లైట్ ఇంతే చేయండి. మీ పెల్విక్ బోన్, మీ పెల్విక్ మజిల్, మీ యూట్రస్ అంతా స్ట్రాంగ్ అండ్ హెల్దీ అయిపోతుంది. బటర్ఫ్లై థెరపీ చేసుకోండి. మీకు PCOD PCOS ఫైబ్రాయిడ్స్ ఉంది, అడినోమయోసిస్ ఉంది, అంతా క్లియర్ అయిపోతుంది. లాస్ట్లో ఒక 1 వీక్ దాకా ఈ చైల్డ్ వాక్ చేసుకోండి. ఇది చేసుకుంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా అయిపోతుంది, మీకు బ్లోటింగ్ రాదు, గ్యాస్ రాదు, యూట్రస్లో పెయిన్ రాదు. యూట్రస్ రిలేటెడ్ ఏమైనా సమస్య ఉంటే ఈ 5 థెరపీస్ చేసుకుంటే మీ అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతుంది. చేస్తే మీ ఆరోగ్యం మీ చేతిలో. ఓం సాయి.